శ్రీ గురుభ్యో నమః 2024 ఆగస్టు 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు నెలలోని తొలి 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 5:41 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా జోష్గా ఉంటారు. మనసుపి మాట్లాడటానికి అవకాశాలు వస్తుంటాయి. ఎవరితో అంటే ఇష్టమైనటువంటి వ్యక్తులతో. మీతో ఇష్టమైన వ్యక్తులు వచ్చి మాట్లాడవచ్చు, మీరు ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. మీ మనసులో ఉన్నటువంటి అంతర్గతంగా పేరుకుని ఉన్నటువంటి కొన్ని సందేహ నివృత్తి చేసుకోవడానికి అవకాశాలు కూడా వస్తాయి. ఒక విధంగా ఈ సమయం అంతా మీకు 60 నుంచి 70% వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు. చాలా డెవలప్మెంట్స్కి కొంత అనుకూలత, వసతులు కూడా ఈ సమయంలో ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా గమనించాలి. ఇక సెకండ్ పాయింట్కి వెళ్తే 3వ తేదీ ఉదయం 5:41 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 2:31 వరకు ఉన్నటువంటి సమయం. ఇది కొంచెం ఆర్థికంగా కొంచెం కటకటగా ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి డబ్బు మీ యొక్క అవసరాలకి తగినట్లుగా ఉండదు. మీ వినియోగానికి అవసరమైన డబ్బు ఉండదు. మీ వినియోగం ఎక్కువగా ఉంటుంది, చేతిలో డబ్బు తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి రుణం చేయాలన్న అవకాశాలు ఉండవు. అదే సమయంలో అనవసర ఖర్చు కూడా కొంచెం వెంటాడేటువంటి అవకాశాలు వస్తాయి. దీంతోపాటు ఆవేశం కూడా 1 by 1 పాయింట్ బై పాయింట్ ఆ పెదవులపైకి వస్తుంటుంది. కనుక అలాంటి ఆవేశం వచ్చినప్పుడు ఎదుటివారిని దూషించాలనేటువంటి తపనతో కూడా మీరు ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఇతర స్నేహితులతో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యాపార స్థావరాల్లో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, ఎక్కడన్నా చాలా వరకు మీ యొక్క నాలికని, టంగ్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. కొంత డబ్బు కూడా లెక్కించే సమయంలో కూడా తప్పుగా లెక్కించేటువంటి పరిస్థితులు కూడా ఇదే సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక జలుబు, ఈ వైరస్లు ఇవన్నీ ఉన్నాయి కనుక కోల్డ్ ఎఫెక్ట్స్ ఉంటే, ఒక్కోసారి కళ్ళు బాగా ఎర్రగా ఉంటే వాటిని రుద్దుతుంటారు కొంతమంది, ఆ జీలకి తట్టుకోలేక. కనుక మీరు కంటిని మాత్రం, అలాంటివి ఏదైనా ఉంటే కంటిని మాత్రం రుద్దకండి. ఈ జలుబు కాకుండా ఇంకేదైనా కనుక కంటి సంబంధంగా, నేత్ర సంబంధంగా సమస్య వస్తే కొంత వైద్యులకి చూపించడానికి కూడా ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చి 5వ తేదీ మధ్యాహ్నం 3:21 ప్రారంభమై 9వ తేదీ సూర్యోదయం వరకు ఉండేటువంటి సమయంతో పోలిస్తే ఈ సమయం అంతా కూడా కొంత ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. కలిసిమెలిసి చట్టాపట్లు వేసుకుని స్నేహితులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, లేక ఇతర అతి ముఖ్యంగా ఉన్నటువంటి కొంత రహస్య వ్యక్తులతో కావచ్చు, ఏదైనా మీ యొక్క ఆనందానికి అవధులు లేని విధంగా పరిస్థితులు ఉంటాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. చాలా గోప్యంగానే మీరు పావులు కదుపుతారు. మీరు ఆ గోప్యత ఏ స్థాయిలో పాటిస్తారంటే అంత తేలిగ్గా ఎవరికి అర్థం కాని రీతిలో మీ గోప్యత ఉంటుంది అనేది అక్కడ మెయిన్ పాయింట్. నెక్స్ట్, తోబుట్టులతో మాట్లాడే సమయంలో కూడా ఆ మాట్లాడుతూ మధ్యలో మీ గోప్యతని బయటపెట్టే అవకాశాలు వస్తాయి. అవతల వాళ్ళు కంగు తింటారు. కనుక కొంతవరకు ఏంటంటే మీరు ఎంత కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ అవతల వాడిని ఆశ్చర్యచకితులను చేయాలనేటువంటి ఆలోచనతో మీరు కృతకృత్యులై ఉంటారు. నెక్స్ట్ చివరిగా 4వ పాయింట్ ఏంటంటే 8వ తేదీ ఉదయం అంటే తెల్లవారుజామున, 9వ తేదీ ఉదయం అంటే 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3:15. సో ఇట్ ఈస్ 9th అనుకోండి. 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది కొంచెంగా అటు అటుగా ఉంటుంది. ఉద్యోగంలో ఏదో బాధ, వ్యాపారంలో కొంచెం సమస్యలు, దాంతో ఆరోగ్యంలో కూడా కొంత వెనుకంజ, స్టాక్ మార్కెట్ ఉంటుంది కొంతమంది, ఇలాంటి వాటిలో కొంతవరకు వెనుకంజలో ఉంటారు. జూద సంబంధ క్రీడలకు చాలా దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్ ఏమాత్రం లాభదాయకంగా ఉండదు. ఆరోగ్యంలో మీరు ఒక నిర్ణయంతో ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ గారు అది మిమ్మల్ని చెక్ చేసి ఆయన నిర్ణయం మరొకటి చెప్పే అవకాశాలు ఉంటాయి.
కనుక ఏదైనా ఆరోగ్యం పైన శ్రద్ధ చూడాలి. 9వ తేదీ 10వ తేదీ రెండులో కూడా ఆరోగ్యం పైన అధిక జాగ్రత్త చూపించాల్సిన అవసరం ఉంది. పై అధికారులతో పేచీలు పడవద్దు. పై అధికారులతో ఏదైనా చెబితే అలాగే ఒకవేళ మీరు తర్వాత చేయండి చేయకపోండి దేవుడు ఎరుగు, కానీ వారి ఎదురుగా ఉండి మాట్లాడే సమయంలో చాలా వినయ విధేయతలు అక్కడ ప్రదర్శిస్తూ ఉండాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ 10 రోజుల్లో మే 4వ తేదీ ఆ రోజే ఆదివారం. ఆ రోజు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు జరుగుతుంది. అంటే రవి పుష్య యోగము అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. ఒక వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు తప్పించి మిగిలినటువంటి ఎలాంటి కార్యక్రమాలకైనా ప్రారంభం చేయటానికి అనుకూలించేటువంటి అవకాశాలు పొందటానికి ఈ రవి పుష్యమి ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు వస్తుంటుంది. ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్యం అంటారు. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యమి అంటారు. కనుక ఇది వివాహానికి మాత్రం వివాహ నిర్ణయాలు కావచ్చు, పెళ్లి చూపులకు మాట్లాడదామని అమావాస్య రోజు ఏం మాట్లాడతా అనుకుంటారు, కానీ రవి పుష్యం చాలా గొప్ప యోగం. రవి పుష్యమి చాలా గొప్ప యోగం. అలాంటి యోగం ఉంది కనుక ఉదయం నుంచి మధ్యాహ్నం 1:26 మధ్యకాలంలో ఏదైనా క్రొత్త వారితో మాట్లాడటం కానీ, క్రొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, క్రొత్త కొనుగోలు చేయటం కానీ, క్రొత్త నిర్ణయాల పైన ఫైనల్గా నిర్ణయించడం కానీ, ఏదైనా రొటీన్ కార్యక్రమాలను ఇంకొంచెం క్రమబద్ధీకరించడానికి కానీ ఇలాంటి వాటికి ఈ సమయాన్ని వాడుకోవడానికి ఉపయోగించండి. బట్ వివాహాలు, వివాహ జీవితాలు ఇలాంటి వాటికి మాత్రం ఈ సమయం పనికి రానే రాదు. అలాంటి వాటికి అస్సలు దీన్ని స్పర్శించను కూడా స్పర్శించకూడదు. ఇక నెక్స్ట్ మరొక ముఖ్య గమనిక ఏంటంటే ఈ నెల 9వ తేదీ అంటే ఆగస్టు 9 శుక్రవారం. ఆ రోజు హస్త నక్షత్రం. హస్త అంటే చంద్రుడి యొక్క నక్షత్రం. ఆ శుక్రవారం రాహుకాలం ఉదయాన్నే 10:30 నుంచి 12 మధ్య రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాల సమయంలో మీకు గొంతెమ్మ కోరికలు లాంటివి వచ్చే అవకాశాలు వస్తాయి. ఆ కోరికలు ఎలా ఉంటాయంటే అది నేను చెప్పలేను కూడా. ఆ విధంగా మీ కోరికలు ఉంటాయి. ఒక రాహుకాలం ఉండొచ్చు, రాహుకాలం ముందు ఉండొచ్చు, రాహుకాలం దాటిన తర్వాత ఉండొచ్చు. ఏదైనా సరే ఆ రాహుకాల సమయంలో తీపి మాత్రం తినకండి. తీపిని తినవద్దు. ఒకవేళ కాఫీ టీలు తాగుతుంటారు, దాంట్లో కూడా తీపి పడుతుంటుంది. ఏదైనా 10:30-12 ఆ మధ్యలో తీపి పదార్థాన్ని విసర్జించడానికి ప్రయత్నించండి. 12 గంటలు దాటిన తర్వాత తినండి, 10 ముందు తినండి. ఆ టైంలో మీ నాలుక మీద తీపి మాత్రం తగలకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు తీపి తగిలింది అనుకో, చూడండి, ట్రై చేయండి. ఎలా ఉంటుందంటే మీ ఆలోచనలు కోటలు దాడుతుంటాయి. ఆలోచనలు అంతకుముందు ఆలోచనలకి ఇప్పుడు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ ఆలోచనలు ఒక్కోసారి ఎవరికైనా చెబితే నవ్వుతారు కూడా. ఏమిటో ఇలాంటి ఆలోచన నీకు మంచి ఆలోచన నేను చేయలేదా అంటారు. అవి తప్పు ఆలోచనలు కాదు, కానీ స్థాయికి తగిన ఆలోచన కాదు, స్థాయికి మించినటువంటి ఆలోచనలు. కనుక కొంచెం ఆ సమయంలో తీపిని మాత్రం తినడానికి ప్రయత్నించొద్దు. ఆ సమయం దాటిన తర్వాత తినండి, ఆ సమయానికి ముందు తినండి. బట్ రాహుకాలం మాత్రం తీపి తినడానికి ప్రయత్నించవద్దు. ఇకపోతే ఈ మిథున రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్ర వారీగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఆ సమయాలు ఇప్పుడెప్పుడో తెలియజేస్తాం. మృగశిర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించిన జాతకులకి 6వ తేదీ మంగళవారం సాయంత్రం 5:44 నుంచి 7వ తేదీ బుధవారం రాత్రి 8:30 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు. ఇక ఆర్ద్ర నక్షత్ర జాతకులకి 7వ తేదీ బుధవారం రాత్రి 8:30 ప్రారంభమై 8వ తేదీ గురువారం రాత్రి 11:34 వరకు ఆరుద్ర వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరము ఏమీ లేనే లేదు. ఇక పునరుసు నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి 8వ తేదీ గురువారం రాత్రి 11:34 ప్రారంభమై 9వ తేదీ శుక్రవారం ఉదయాన్నే అంటే సూర్యోదయం దాకా అనుకోండి, 9వ శుక్రవారం సూర్యోదయం దాకా ఉండేటువంటి సమయం కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
9వ తేదీ శుక్రవారం నాడు రాహుకాలంలో తీపిని మాత్రం స్పర్శించవద్దు, తినవద్దు. అలాగే 4వ తేదీ ఆ రోజున ఆదివారం మధ్యాహ్నం 1:26 లోపల మీ చక్కని ఆలోచనకు శ్రీకారం చుట్టడానికి ఈ రవి పుష్య యోగం అనేది సిద్ధంగా ఉంటుంది కనుక మీరు ఇంకా చెలరేగిపోవచ్చు. ఆలోచనని కొంచెం హై ఫైలో తీసుకున్న పనులకి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.